డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం కార్పొరేట్ లైఫ్ గురించి తెలుసుకుంటున్నాం మిత్రులారా. నేటి యువత, నేటి విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్లో జాబ్ రావాలనుకుంటారు. ప్రైవేట్ కన్నా కార్పొరేట్ లైఫ్ ఎక్స్పోజర్ కావాలని కోరుకుంటారు. అసలు కార్పొరేట్ లైఫ్ అంటే ఏంటి, గవర్నమెంట్కి, ప్రైవేట్కి, కార్పొరేట్కి ఏంటి డిఫరెన్స్ అని ఈ కార్పొరేట్ లైఫ్ మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఇంటూ ద ఛాంబర్ ఆఫ్ మిస్టర్ క్యాంబెల్ అని ఒక కార్పొరేట్ లైఫ్ మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. వారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మరియు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్గా వారి సర్వీసెస్ని ఇస్తూ గొప్ప రచయితగా ఒక 3 పుస్తకాలు రాశారు. వారే శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. వండర్ఫుల్ సార్. కార్పొరేట్ లైఫ్ ఎక్స్పోజర్ కావాలని ప్రతి ఒక్కరు కలగంటారు. ఎస్, అట్లీస్ట్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడైనా కార్పొరేట్లో ఇంటర్న్షిప్ చేయాలని కలలుగంటారు. ఎస్ సార్, అసలు కార్పొరేట్ లైఫ్ అంటే ఏంటి సార్? కార్పొరేట్ లైఫ్ అంటే మనకి 3-4 విషయాలు బాగా జ్ఞాపకం వస్తాయి. అంటే కనుక వర్క్ కల్చర్ అవ్వచ్చు, లేకపోతే సిస్టమేటిక్ గ్రోత్ అవ్వచ్చు, లేదంటే ఆ ఎన్విరాన్మెంట్, అంబియన్స్, ఇవన్నీ కూడా మనకు కార్పొరేట్ లైఫ్ని జ్ఞాపకం చేస్తున్నాను అనమాట. కార్పొరేట్ లైఫ్ అంటే కనుక హైఫై ఆలోచనలు ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆ కార్పొరేట్ లైఫ్లో వాళ్ళకి ఎంతో అభివృద్ధి చెందుతారు అనమాట. గ్రో అవ్వాలనుకున్న వాళ్ళకి, హార్డ్ వర్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే కార్పొరేట్ వరల్డ్. వావ్. గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు అలాంటి కంపెనీలో, అలాంటి కమ్యూనిటీలో ఉండగలిగే ఎన్విరాన్మెంటే కార్పొరేట్ లైఫ్. ఎస్. వావ్. సార్, మరి గవర్నమెంట్, ప్రైవేట్, కార్పొరేట్ ఈ ఏంటి ఈ మూడిటి మధ్యన డిఫరెన్స్? ఓకే, అంటే గవర్నమెంట్ కంపెనీలో ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. చాలామంది గవర్నమెంట్ ఎందుకు కోరుకుంటారంటే కనుక జాబ్ సెక్యూరిటీ ఉందని అనుకుంటారు. కానీ దాంట్లో రెడ్ టేపిజం కూడా ఉంటుంది. అంటే గ్రోత్ ప్రతి 5 yearsకి కూడా వాళ్ళు గ్రోత్ ఇస్తారు, లేకపోతే ఎవ్రీ 3 years డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. కానీ అంటే పని చేస్తున్నా సరే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, పని చేయకపోయినా సరే గ్రోత్ ఉంటుంది. దాని అగైన్ మళ్ళీ వేరే కేటగిరీస్ ఉంటాయి అనమాట. అంటే మీకు హార్డ్ వర్క్ చేసేవాడికి దాంట్లో గ్రోత్ అన్నది అంత ఇమ్మీడియట్గా కనిపించదు. సీనియారిటీని బట్టి ఇస్తారు, సీనియారిటీని బట్టి ఇవ్వడం. అంటే సరే వేరే కేటగిరీ అంటే వాళ్ళ ఈక్వేషన్స్ వేరే ఉంటాయి. అంటే దాని కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కేటగిరీస్, సమ్ XYZ కేటగిరీస్. ఈ కేటగిరీలో వాటిలోను ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంతా పరిధి చాలా లిమిటెడ్ అయిపోతుంది. అంటే ఎవరైతే హార్డ్ వర్కింగ్ ఉంటారో, ఎన్నో కొత్త ఐడియాస్తో ఉంటారో వాళ్ళకి గ్రోత్ కొంచెం గవర్నమెంట్ సెగ్మెంట్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అదే ఒకవేళ కార్పొరేట్ సెగ్మెంట్లో ఉంటే వాడు చాలా ఎనర్జెటిక్గా ఉంటే కనుక చిన్న ఎగ్జిక్యూటివ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక మేనేజర్ లెవెల్కి తొందరగా CEO వరకు కూడా వెళ్ళొచ్చు. కరెక్ట్. సో అంటే జంప్స్ అనేవి తొందరగా ఉంటాయి అనమాట. ఓకే, మీకు టాలెంట్ ఉందా, మీరు కంపెనీకి మంచిగా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారా, మీకు ఆ థింకింగ్ ప్యాటర్న్ ఉందా, యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్, దెన్ యూ విల్ ఎక్సెల్ ఇన్ ది ఆర్గనైజేషన్. మీరు తొందరగా ఆ గ్రోత్ అన్నది మీకు తొందరగా వస్తుంది అనమాట. ఓకే. ప్రైవేట్ సెగ్మెంట్ ఏంటంటే కనుక గవర్నమెంట్ తర్వాత కార్పొరేట్కి మధ్యలో ఉన్నది. అంటే కొన్ని అంటే దానికి ఎక్కువ గ్రోత్ ఉండదు. అంటే ఇట్ ఈస్ చిన్న కంపెనీస్ ఉంటాయి చూసారా, సో అలాంటి సెగ్మెంట్ అనమాట. అంటే గ్రోత్ అంటే కనుక అంత ఎక్కువ ఉండదు, అలానే తక్కువ ఉండదు. జస్ట్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. చిన్న కంపెనీస్లో అంటే కనుక హార్డ్లీ దేర్ ఆర్ 40-50 ఎంప్లాయీస్ ఉంటారు, మేబీ లెస్ దెన్ 100 ఎంప్లాయీస్ దాకా ఉంటారు. సో అలాంటి సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ అంటే గ్రోత్ కొంచెం ఎక్కువ, ఇంత హైఫై ఉండదు. అంటే పే స్కేల్స్ కానీ ఇది కానీ చాలా కొంచెం తక్కువ ఉంటాయి. బ్రాంచెస్ కూడా తక్కువ ఉంటాయి. బ్రాంచెస్ కార్పొరేట్ అంటే మీకు ఎక్కువ హై బ్రాంచెస్ ఉంటాయి, అంటే మెయిన్ సిటీస్లో ఉంటాయి. అది ఎక్స్పోజర్ కూడా మీకు ఆ లెవెల్లోనే ఉంటుంది. సో తర్వాత క్యాష్ రిచ్ కంపెనీస్ ఉంటాయి. కార్పొరేట్స్ అంటే క్యాష్ రిచ్ కంపెనీస్, ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్, అయితే ఇన్ఫోసిస్ ఉంది. సో ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్ అనమాట. వీళ్ళందరికీ కూడా లిస్టింగ్ మీకు BSEలో కానీ NSEలో కూడా ఉంటుంది అనమాట. అంటే ఈ కంపెనీస్ స్టాక్స్ అన్ని కూడా లిస్ట్ చేసి ఉంటాయి. లిస్టెడ్ కంపెనీస్లో వీళ్ళని పరిగణనలోకి తీసుకుంటారు. ప్లస్ వీళ్ళు ఒక షేర్ హోల్డింగ్ కూడా ఉంటుంది. అంటే ఇన్ని షేర్స్ 51% స్టేక్ అన్న వాళ్ళ ఒక మేనేజ్మెంట్ వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఎంతో మంది పార్టిసిపెంట్స్ ఉంటారు, షేర్ హోల్డర్స్ ఉంటారు. సో ఇది ఒక జాయింట్ స్టాక్ కంపెనీ లాగా ఉంటుందన్నమాట. సో ఇది కార్పొరేట్ కల్చర్ అంటే కనుక పెద్ద కంపెనీస్లో ఆ ఒక ట్రెండ్ వేరేగా ఉంటుంది.
సో దాంట్లో అసలు అక్కడ దాకా రావడమే చాలా కష్టం. వచ్చిన తర్వాత మీ లైఫ్ అన్నది చాలా సూచావుగా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. రైట్. చాలామంది తొందరగా గ్రో అవ్వాలి అని కార్పొరేట్ లైఫ్ కావాలని కోరుకుంటారు. అది చాలా స్ట్రెస్ఫుల్ అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే చూడండి, ఎప్పుడైతే మీకు వర్కింగ్ స్టైల్ అని చాలా ఎక్కువ వర్కింగ్ స్టైల్ ఉంటుందో, హై పేస్ ఉంటాయో, ఖచ్చితంగా స్ట్రెస్ కూడా ఉంటుంది. ఆ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి వర్క్ చేయాల్సి అంటే కనుక మీరు టైం లైన్ అంటే కార్పొరేట్ లెవెల్లో ఎలా ఉంటుందంటే కనుక మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, లేకపోతే ఒక వర్క్ ఇచ్చారు, దానికి డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ టైం లోపల ఎలాగో అలా కంప్లీట్ చేసేయాలని. నువ్వు కంప్లీట్ చేయలేకపోతే కనుక అగైన్ రెప్లికేషన్స్ కూడా అలాగే ఉంటుంది. అదే ఇన్ టైంలో అంటే 1 month ముందరే మీరు కంప్లీట్ చేసి చూపించేస్తారు అనుకోండి మేనేజ్మెంట్కి, దాని రకాల ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. మీకు ఇంక్రిమెంట్స్ కూడా అలాగే ఉంటాయి, జంప్స్ కూడా అలాగే ఉంటాయి. సో అంచేత అంటే ఇది టోటల్లీ ఏంటంటే కనుక మీ క్యాలిబర్ పట్టు ఉంటుంది అనమాట. అంటే మీ క్యాలిబర్ని ప్రూవ్ చేసుకుంటా అనుకుంటున్నారు అంటే హియర్ జాబ్ ఈస్ గివెన్ టు ది డిజర్వ్డ్ అనమాట, నాట్ రిజర్వ్డ్ అనేసి అంటారు. అంటే మీరు ఇఫ్ యూ ఆర్ డిజర్వింగ్ క్యాండిడేట్ దెన్ యూ విల్ సీ ద గ్రోత్ ఇన్ ది కార్పొరేట్ గవర్నెన్స్ ఆర్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ అనమాట. అంటే మీరు నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క గ్రోత్ అన్నది ఖచ్చితంగా దాంట్లో చూడడం జరుగుతుంది. వాహ్. సో కార్పొరేట్ లైఫ్ ఎందుకు కోరుకుంటారంటే స్పీడ్ గ్రోత్ కోసం. ఎస్. ఒక దగ్గర ఉండి నేను ఎక్స్టెండ్ చేయాలి సర్వీస్ అనుకుంటే గవర్నమెంట్, అన్ని అద్భుతమే. లేదు ఇంకొంచెం బెటర్ అవ్వాలి అనుకుంటే ప్రైవేట్. ఎస్. ఇక లేదు నేను హై స్పీడ్లో నాకున్న టాలెంట్ని నేను ఎగ్జిబిట్ చేయాలి అనుకున్నప్పుడు కార్పొరేట్. ఎస్. సో ఎక్కడైనా ఎదగాలనుకుంటే అన్ని అవకాశాలు ఉన్నాయి అనేది మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది సార్. ఎస్. ఎవరి కార్పొరేట్ సెగ్మెంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మీరు మీ ఒక హోమ్ టౌన్ వదిలిపెట్టి బయటకు వెళ్ళడానికి సిద్ధంగా కూడా ఉండాలి. ఒక్కొక్కసారి వేరే బ్రాంచెస్ అది ఎక్కువ ఉంటాయి కాబట్టి సపోజ్ ఇక్కడ నుంచి మీకు గుజరాత్లో ఎక్కడైనా పోస్టింగ్ చేశారనుకోండి, అక్కడక్కడ వెళ్ళి వర్క్ చేసే అంత ఇదిగా ఉండాలి. అది చిన్న ప్రైవేట్ కంపెనీస్ అంటే కనుక నియర్ బై మీ ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ గ్రోత్ లైఫ్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం మనకి జాబ్ అది వచ్చి ఫ్యామిలీ సర్వైవ్ అవుతే చాలు అలాగే ఓకే అనేసి అనుకున్న వాళ్ళకి ప్రైవేట్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే దాంట్లో కూడా గ్రోత్ ఉంటుంది, కానీ ఇంత ఎక్స్టెన్సివ్గా ఉండదు అనమాట. ఎక్స్టెన్సివ్గా కావాలి మీ ఇది కావాలి అంటే ఇప్పుడు ఎందుకంటే గ్లోబలైజేషన్ తర్వాత ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్కి ఓవర్సీస్ కూడా బ్రాంచెస్ ఉంటున్నాయి. సో అంచేత మీ ఒక ఎక్స్పోజర్ కూడా వేరే కంట్రీస్లో వెళ్ళేటట్టు ఉంది. ప్లస్ వేరే కంట్రీస్లో ఉన్న క్లయింట్స్ కూడా మీకు వస్తున్నారు ఇక్కడ ఈ దేశంలో. మన ఇప్పుడు యూఎస్ క్లయింట్స్, యూకే, ఆస్ట్రేలియా, సో ఇలాంటి క్లయింట్స్ వచ్చినప్పుడు సో వాళ్ళు తగ్గట్టుగా మీ ఒక స్టాండర్డ్స్ కానీ మీ ఒక స్కిల్స్ కానీ స్కిల్ సెట్ కానీ మీ దగ్గర ఉండాలి. ఉంటే కనుక మీరు షైన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. వండర్ఫుల్ సార్. సో మీరు ఇంటూ ద ఆఫీస్ ఆఫ్ చాంబెల్ అని ఒక బుక్ రాశారు కదా కార్పొరేట్ లైఫ్ మీద. ఏంటి సార్ అసలు ఏంటి ఆ బుక్ ఏం చెప్తుంది? అవును, ఇంటూ ది ఆఫీస్ ఆఫ్ మిస్టర్ క్యాంబెల్ అన్నది నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో కార్పొరేట్ లైఫ్ గురించి చెప్పడం జరిగింది అనమాట, ఇంటూ ది ఆఫీస్ ఆఫ్ మిస్టర్ క్యాంబెల్ అనేసి. సో ఈ పుస్తకంలో జనరల్గా 2-3 క్యారెక్టర్స్ గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. అంటే ఒక శేఖర్ అనేసి ఒక క్యారెక్టర్, అతను ఏంటంటే కనుక సేల్స్ మేనేజర్. చాలా అద్భుతంగా అతను సేల్స్ అది చేస్తాడు, అతను ఎక్స్ప్రెసివ్గా ఉంటాడు, ఏం చెప్పాలనుకుంటాడు సూటిగా చెప్తాడు. సో అది అతను ఒక నైజాం. అలాగే రాజేష్ అన్నది రాజీవ్ అన్నది ఇంకో క్యారెక్టర్. అతను ఏంటంటే కనుక చాలా హార్డ్ వర్కింగ్, కానీ అతనికి ఏంటంటే కనుక వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళకి సహాయపడాలి అన్నది అతని ఒక ఆలోచన అనమాట. దాని మూలంగా ఏమవుతుందంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, అరే ఈ వర్క్ కూడా నువ్వు చేసి పెట్టు అంటే వద్దని లేక వాళ్ళు పని చేస్తుంటారు. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా వీళ్ళందరిది వర్క్ చేసి వీడు చేయాల్సిన వర్క్ అన్ని చేయలేకపోతాడు. దాని మూలంగా వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు జనరల్ మేనేజర్ పిలిచి ఏంటి అసలు నువ్వు వర్క్ చేయట్లేదు, నీ ఎప్పుడు ఇమ్మన్నాకనే డెడ్ లైన్స్ ఎప్పుడు దాటిపోతాయి అంటే మీ ప్రొఫెసర్ నాకు తెలుసు కాబట్టి నువ్వు ఎంఫిల్ చేసావు అనేసి నా ఆర్గనైజేషన్లో నీకు మంచి ఒక పోస్ట్ ఇచ్చాను, కానీ నీ వర్క్ చూస్తే కనుక ఎప్పుడు డెడ్ లైన్స్ ఎప్పుడు దాటిపోతుంది, అసలు ఎప్పుడు చూసినా కానీ వర్క్ చేస్తున్నట్టే ఉంటావు, కానీ నాకు కావాల్సిన వర్క్ ఇవ్వట్లేదు. తన వర్క్ తప్ప అందరికీ సహాయం చేస్తూ అందరి పనులు తను చేస్తున్నాడు తప్ప తన పని చేయట్లేదు అనమాట. ఈ శేఖర్ ఏమో తన పని తాను చేసుకుంటూ సూటిగా నో అని చెప్తున్నాడు. తర్వాత మార్కెటింగ్ లో చాలా ఎంతో పట్టు సాధించిన వ్యక్తి అనమాట. అంటే హీఈస్ కాల్డ్ అది స్టార్ సేల్స్ మ్యాన్. అంటే అతను వచ్చి ఒక డెలిగేట్లతో మాట్లాడారు అంటే కనుక అది ఖచ్చితంగా డీల్ క్లోజ్ అయిపోవాల్సిందే. సో ఒకనొక స్టేజ్లో ఏమవుతుందంటే కనుక ఒక మీటింగ్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళు ఒక జనరల్ మేనేజర్ సేల్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, అరే ఇంకా మేనేజర్ శేఖర్ రాలేదు ఏంటి అనేసి
ఎదురు చూస్తూ ఉంటారు, అంటే ఫస్ట్ చాప్టర్లోనే అనమాట. సో ఇతనికేమో అసలు ఆ మీటింగ్ ఉందని సంగతి మర్చిపోతాడు. అంటే రాత్రి ఏదో ఫ్రెండ్స్తో వాటితో బయటకు వెళ్ళి రావడంతో వాళ్ళకి సహాయం చేస్తూ వీళ్ళకి సహాయం చేస్తూ లేదా శేఖర్ అన్నవాడు మామూలుగా వస్తాడు. వచ్చేసరికి సరే ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే కనుక ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి అప్పుడే 20 కాలర్లు వస్తాయి. సో ఇలా కింద పడితే లేస్తూ వచ్చి ఆ మొత్తానికి మీటింగ్ అటెండ్ అవుతారు. సో తీరా చూస్తే పెన్ డ్రైవ్ ఏమో మర్చిపోతాడు ఇంట్లో. కానీ అతనికి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రజెంటేషన్స్ అన్ని అది నోట్తో చెప్పేసి వాళ్ళు క్లయింట్ని కన్విన్స్ చేసి మొత్తానికి వెళ్ళదు డీల్ సాధించుకుంటాడు. అంటే మీకు టాలెంట్ ఉంటే కనుక మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు సాధించగలుగుతారు అన్నది ఆ శేఖర్ అన్న ఒక క్యారెక్టర్తో ఆ కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుంది అన్నది కొంచెం చిత్రీకరించడం చేయబడింది అనమాట. అలాగే రాజీవ్ అన్న దాంతో ఎప్పుడైతే ఈ వర్క్స్ అని చేస్తూ ఉంటాడో తర్వాత వాళ్ళ కొలీగ్స్ కూడా ఇద్దరు హెల్ప్ చేస్తారు. చేసి మీరు ఇలా చేస్తే కాదు, మీ తనకు మాలిన ధర్మం చెడ్డది ఉండకూడదు, అంటే మీ ఫస్ట్ మీరు ఏం పని చేసుకోండి, మిగిలింది ఎప్పుడైనా హెల్ప్ చేయాలి, ఎప్పుడైనా హెల్ప్ చేయండి. మన పని పక్కన పెట్టి ఇంకోరికి హెల్ప్ చేసే నేచర్ పని చేయదు, ఎప్పుడైనా మళ్ళీ డిగ్రేడ్ అవుతాం అనేసి. అంటే అతను రాజీవ్ అన్న సిచ్యువేషన్ ఎలా తెచ్చుకుంటారంటే నువ్వు ఇంకా సరిగ్గా వర్క్ చేసి నాకు ఇవ్వకపోతే కనుక నేను కంపెనీ నుంచి టెర్మినేట్ చేస్తాను అన్న స్థాయి కూడా తెచ్చుకుంటాడు. అరే ఇదేంటి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఇంత సహాయం చేస్తున్నా నాకు ఎవరు ఏం చేయట్లేదు అంటే ఇవి సహాయం చేసే వాళ్ళు కూడా వీళ్ళు ఎగదాలు చేస్తూ ఉంటారు అనమాట. చేయకి ఏం చేస్తాడు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు లేట్ వస్తూనే ఉంటాడు, ఎప్పుడు లేట్గానే వర్క్ చేస్తాడు అని వీళ్ళు తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు వర్క్ అయిపోతుంది కదా. సో అంచేత అర్థం చేసుకుని సరే ఇలా కాదు, ఫస్ట్ నా వర్క్ని ప్రయారిటీ ఇచ్చుకోవాలి, తర్వాత సహాయం అన్నది తర్వాత చేయాలి, కానీ నాకే ముప్పు తిప్పేంత ఈ వర్క్ చేయకూడదు అనేసి తర్వాత అతను చేసుకుని ఇతన్నాక టాప్ పొజిషన్కి వస్తారు. ఒక స్టేజ్లో ఏమొస్తుందంటే వాళ్ళందరూ వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా అని వీళ్ళు లైట్గా వెళ్ళుకుని జనరల్ మేనేజర్ ఒక క్యాబిన్లో వెళ్తే ఏమన్నా అన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా అంటే అరే వీళ్ళు వర్క్ చేయలేదా అని వీళ్ళ మీద తిరగబడితే ఒక మీటింగ్ పెడితే అప్పుడు తెలుస్తుందన్నమాట, ఓహో వీళ్ళందరి వర్క్ కూడా ఇతను చేసి ఇతను వర్క్ చేయడం మర్చిపోతున్నాడు కనుక ఇతను ఆ ఒక వర్క్ జనరేట్ చేయలేకపోతున్నాడు అని జనరల్ మేనేజర్ తెలుసుకుని ఓకే ఇప్పటి నుంచే కనుక ఇప్పుడు ఈ వర్క్స్ అన్ని ఇక్కడ ఇతనే చేస్తున్నాడు కాబట్టి ఇతన్నే ఆఫీస్ ఇన్ఛార్జ్ కింద చేసేస్తాను అనేసి ఇతన్ని ఆఫీస్ ఇన్ఛార్జ్ చేసేస్తారు, ప్రమోషన్ వస్తుంది. సో మీరు అందరూ కూడా ఇంకే రిపోర్ట్ చేయండి, మీ అందరూ సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నారు అనేసి తెలుసుకుంటారు. లాస్ట్ కు సహాయం చేయడం అనేది ప్లస్ అవుతుంది, అది ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలా. ఏంటి అసలు దీంట్లో మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? అదే మెసేజ్ అంటే ఎందుకంటే మనం వర్క్ చేసుకుంటూ సహాయపడడం అన్నది కరెక్టే, కానీ మనం వర్క్ వదిలేసి వేరే వాళ్ళకి సహాయపడితే కనుక నీ వర్క్ కంప్లీట్ అవ్వదు, వాళ్ళ వర్క్ చేసినా కానీ అది నీకు గుర్తింపు. అంటే టూ మచ్ సెల్ఫిష్ గా ఉండొద్దు, టూ మచ్ అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి, సెల్ఫ్లెస్ గా కూడా ఉండొద్దు, బ్యాలెన్స్ గా ఉండాలి. అలాగే దీంట్లో కనుక ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చెప్పాను అనమాట. అంటే అంటే ఈ శేఖర్ అన్నవాడు తర్వాత రాజీవ్ అన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో చిన్నప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకళ్ళు తెలుసు అనమాట. సో అంచేత ఇతను కనుక ఈ ప్రమోషన్ వస్తే కనుక వాళ్ళిద్దరూ సెలబ్రేట్ చేస్తారు, అలాగే కలిసి మ్యారేజ్ చేసుకుందాం అనేసి అనుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడా సో జరుగుతుంది. అలాగే దీంట్లో అంటే ఒక వ్యక్తిని నమ్మితే కనుక అది ఎంత దాకైనా ఒకటి వెళ్ళడానికి రెడీగా ఉంటారు అన్న దానికి ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది. దాంట్లో కొనికా అనేసి ఈ కంపెనీలో వర్క్ చేస్తుంటుంది, అది ఏంటి యాడ్స్ సంబంధించిన మోడలింగ్ అది చేస్తూ ఉంటుంది అనమాట. సో అతన్ని మన శేఖర్ అనే వాళ్ళు ఇష్టపడతారు. సో ఇద్దరు మేనేజ్ చేసుకుందాం అనేసరికి ఏదో కొన్ని కాని పరిస్థితిలో ఒక క్రిమినల్ దాంట్లో ఒక కేసులో అడ్డుకుపోవాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు శేఖర్ ఆమెకి హామీ ఇస్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మ్యారేజ్ చేసుకుందాం ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను లాస్ట్ దాకా నీతో ఉంటాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను నీకు సపోర్ట్గా ఉంటాను అన్నది దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన అంటే ఈ కథతో పాటు కార్పొరేట్ లైఫ్ తో పాటు ఒక పోయం కూడా రాశాను, పర్సనల్ లైఫ్. అంటే పోయం కన్నా ముందు ఇక్కడ మీరు చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఒకవేళ ఒక వ్యక్తిని ఇష్టపడ్డప్పుడు అన్ని సరిగ్గుంటే లవ్ చేసి ఎఫ్ఐఆర్ లో ఉండడమే కాదు, ఒక ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే మీ ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదుటి వాళ్ళు సపోర్టర్ గా నిలబడ్డమే నిజమైన లవ్, నిజమైన ఫ్రెండ్షిప్ అని ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా అర్థమైంది సార్. రైట్, ఆ పోయం చెప్పండి. సో యువతకి చాలా మెసేజెస్ ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో, ఆఫీసులో టాలెంట్తో ఎలా ఉండాలో, అండ్ హెల్పింగ్ నేచర్ ఎలా ఉండాలో. వండర్ఫుల్. అంటే ఈ పోయం అంటే వీళ్ళిద్దరికి అంటే శేఖర్ కునిక మధ్యన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎమోషన్స్ ఉన్నాయి కదా, అది ఒక పోయం లోపల రాశారు అనమాట. ఎంబ్రేస్ మీ ఇన్ టు యువర్ స్ట్రాంగ్ ఆర్మ్స్ as if this is going to be our last day. Embrace me into your strong arms as if we are not going to meet ever. Let's get engrossed in each other. Let the time stay stranded for us.
It is just you and me to rejoice. Let me forget the whole world when I am with you. Let the love angels shower the epitome of love on both of us. Let become one soul in two bodies. Embrace me deeper into your arms. Before death makes us apart, let me live this moment which I never lived before. Embrace me deeper into your arms. Embrace me deeper into your arms. వావ్ సూపర్ సార్, అల్టిమేట్ ఉంది. మనం కార్పొరేట్ లైఫ్ గురించి కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ శ్రీకాంత్ గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. సార్ పోయం అల్టిమేట్గా రాశారు అంటే మెసేజే కాకుండా ఒక రొమాంటిక్ యాంగిల్, ఫ్రెండ్షిప్ యాంగిల్ అన్ని పెట్టారు. ఎస్, అండ్ ఈవెన్ సస్పెన్స్ కూడా ఉంది. రైట్, చెప్పండి మీ బుక్ గురించి. అసలు యువత విద్యార్థులు ఏం తెలుసుకోవాలి, అసలు ఆ బుక్ చదివితే ఏం అర్థం, ఏం తీసుకుంటాం? అంటే ఇక్కడ కార్పొరేట్ లైఫ్స్ ఒక గ్లిమ్స్ అన్నది దొరుకుతుంది. అంటే కార్పొరేట్ లైఫ్లో ఒక ఎలాంటి సూచనలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా మనకి వర్క్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి అన్నది ఈ పుస్తకం యొక్క మెసేజ్. ఈ పుస్తకంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చెప్పారు, వర్క్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి. ఎస్, వావ్. సో దాంతోపాటు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా టేక్ అవేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాం, అలాగే ఒక రొమాంటిక్ యాంగిల్ ఉంది. అలాగే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ కనుక ఒక బాధల్లో ఉన్నప్పుడు, సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిపి దాన్ని ఎలా ఎదుర్కొని ఎలా బయటకు వస్తారో అన్నది కూడా ఒక అద్భుతమైన సందేశం అనమాట. సో ఇవన్నీ కూడా చాలా సమిష్టిగా ఈ పుస్తకంలో దొరుకుతుంది. ఇంటూ ది ఆఫీస్ ఆఫ్ మిస్టర్ క్యాంబెల్. నథింగ్ బట్ టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలో కూడా తెలుస్తుంది, టీమ్ స్పిరిట్ కూడా డెవలప్ అవుతుంది. ఎస్, సో అన్నీ ఒక కథలాగా. ఒక సినిమా రచయిత ఏమో సినిమా చూపిస్తారు, మీరు ఒక బుక్ రచయితగా బుక్ ద్వారా క్యారెక్టర్స్ ద్వారా చెప్పాం. అంటే ఇప్పుడు సపోజ్ నేను కార్పొరేట్ లైఫ్ అని రాసామనుకోండి, జనాలకి అంత తొందరగా ఎక్కదు. కానీ ఒక కథ రూపంలో చెప్పాను అనుకోండి. ఇప్పుడు పంచతంత్ర అన్నది ఎందుకు ధర్మం మీద అంత బాగా హిట్ అయింది అంటే, పంచతంత్ర అన్నది అంటే చిన్న యానిమల్స్ పిక్టోగ్రాఫ్ కానీ లేకపోతే చిన్న కథ కింద చెప్పారు. అందుకని ధర్మం అన్నది ఎంతో సూక్ష్మంగా అందరికీ అర్థమైంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఆ పంచతంత్ర గురించి, పంచతంత్రాల్లో ఏంటుంది, ఆ ధర్మం ఎలా ఉంటుంది, ధర్మం ఎలా నడుస్తుంది, మనం ఎలాంటి చేసుకోవాలి అన్నది అంత బాగా అర్థమైంది. అంటే చిన్నప్పటి నుంచి మనం కథలు అంటే చాలా ఇష్టపడతాం అనమాట. సో అంచేత కథల ద్వారా మనం ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కథ రాసి దాంతోపాటు దాని వెనకాల దాగి ఉన్న మన ఏ ఉద్దేశాలని ఈ రెండింటి కలకలిపి కనుక ఒక బుక్ రూపంలో ప్రజెంట్ చేస్తే కనుక అది చాలా అద్భుతంగా ప్రజెంట్ అవుతుంది. అంటే కార్పొరేట్ లైఫ్ గురించి తెలుస్తుంది, ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి తెలుస్తుంది, ఒక ప్రేమ గురించి తెలుస్తుంది. ప్రేమ అంటే కేవలం అంటే ఈ రోజుల్లో జస్ట్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఒకటే కాకుండా, అంటే ప్రేమ అంటే కనుక ఒకరితోనే కలిసి ఉంటానంటే కనుక లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అన్న ఆ కమిట్మెంట్, ఆ బాండింగ్ అన్నది ఈ పుస్తకంలో తెలుస్తుంది అనమాట. లవ్ అంటే కమిట్మెంట్, ఇద్దరు కలిసి ఆ ప్రయాణం చేసే, కలిసి ఎదగడం. అంటే కేవలం సుఖాల్లోనే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా నేను ఉన్నాను. కలిసి ఎదగడం అంటేనే అది కాదు సార్. ఎస్, ఎందుకంటే అన్ని సరిగ్గా ఉన్నప్పుడు సరిగానే ఉంటారు అందరూ. ఎస్, కానీ తేడా వచ్చినప్పుడే కలిసి ఉండడం ఎలా అనేది మీరు మంచి క్యారెక్టర్ ద్వారా చెప్పారు. ఎస్, అల్టిమేట్ బుక్ రాశారు సార్, గ్రేట్. అంటే మీకు అసలు ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నాకు ఆల్రెడీ ఒక 17 years నేను వేరే ఆర్గనైజేషన్స్ వాటిలోనూ వర్క్ చేశాను, అలాగే అబ్రాడ్లో వర్క్ చేశాను, యూఏఈలో వర్క్ చేశాను. సో రకరకాల కల్చర్, రకరకాల ట్రేడ్స్ ఇవన్నీ ఉండేది. చిన్న డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేశారు. ఏమేమి రోల్స్ తీసుకున్నారు అందులో? కార్పొరేట్ అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి మొదలై తర్వాత ఒక అసిస్టెంట్ మేనేజర్, ఒక రిలేషన్షిప్ మేనేజర్, దాని తర్వాత ఆఫీస్ హెడ్ దాని కింద. సో ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్, సో ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేయడం జరిగిందనమాట. సో అన్ని రకాల రోల్స్లో వర్క్ చేశాను. అలాగే అకౌంట్స్తో కనెక్టెడ్ ఉన్నాను, అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో కూడా కనెక్టెడ్ ఉన్నాను. సో జాయింట్గా కూడా అన్ని రకాల ఎంప్లాయీస్ చూసాను, వాళ్ళ ఒక బిహేవియర్ కానీ, వాళ్ళ ఒక థింకింగ్ ప్యాటర్న్ కానీ. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక ట్రేట్స్ ఉంటాయి, అంటే ఒక ఉద్దేశం పట్టి ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ నేను యూఏఈలో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఫైనాన్షియల్ క్రంచ్ అన్నది ఆర్గనైజేషన్కి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక డైరెక్టర్ ఏం చెప్పారంటే కనుక చాలా రకాలుగా ట్రై చేసి చూశారు, కుదరలేదు. అప్పుడు ఏం చేశారంటే కనుక ఒక పథకం అంటే స్టాఫ్కి ఇచ్చారు. ఎవరైతే కంపెనీకి బెస్ట్ ఐడియాస్ ఇస్తారో, డెవలప్మెంట్ ఐడియాస్ ఇస్తారో వాళ్ళకి క్యాష్ అవార్డు ఉంటుంది అని ప్రకటించారు.
అలా ప్రకటించిన వెంటనే ఎంతో మంది ఎన్నో రకాల ఐడియాస్ ఇవ్వడం జరిగింది. ఆ ఐడియాస్ తీసుకుని కంపెనీ ఇలాంటి మార్పులు చేస్తే కనుక విదిన్ 6 months దాని ఒక రిజల్ట్స్ తెలిసింది. అంటే ఒక అద్భుతమైన అంటే గ్రోయింగ్ ప్యాటర్న్ అన్నది మనకి కనిపించింది. ఎప్పుడైనా కంపెనీ గ్రో అయితేనే మనం కూడా గ్రో అవుతాం కదా. ఎస్. సో అంటే మన దగ్గర ఉన్న ఐడియాస్కి టాలెంట్కి డిజర్వ్నెస్కి ఒక గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్ కార్పొరేట్ అని మీరు ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే. ఏ క్వాలిటీస్ ఉంటే ఎలా సక్సెస్ అవుతారో మీ పుస్తకం ద్వారా అందించారు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఒక పిరమిడ్ మాస్టర్గా మీరు ఒక అద్భుతమైన పుస్తకం రాయడం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్, వెరీ నైస్. సో ఫ్రెండ్షిప్ గురించి కూడా మళ్ళా యువత ఫ్రెండ్షిప్, బయట ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఈ డిఫరెన్స్ అర్థమవుతుంది. రైట్. బయట లవ్ అంటే ఏం డెఫినేషన్ ఏంటి, ఒక లైఫ్లో అంటే ఒక వర్క్ కల్చర్లో ఉంటూ లవ్ అంటే ఏంటి, కమిట్మెంట్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే నాకేమర్థమైంది, వాల్యూస్ అండ్ ఓరియంటేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఈ పుస్తకం ద్వారా. అంటే వాల్యూస్కి ఈ పుస్తకంలో అగ్రపీఠం వేసామని చెప్పచ్చు. వాల్యూస్ ఆచరించండి అని స్పీచ్లు ఇచ్చే బదులు ఒక కథ ద్వారా ఎవరు ఎలా ఉన్నారు అంటే ఒక కథ చదివినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు రిలేట్ అవుతాంగా. కరెక్ట్. ఒక హీరో ఒక పాత్ర పోషించినప్పుడు రిలేట్ అయిపోతారు అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు. ఒక విలన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, అరే ఇలా ఉండకూడదు అని కూడా రిలేట్ అవుతూ ఉంటారు. ఓహో, నథింగ్ బట్ ఒక కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ ఒక థెరపీని అందించారు పుస్తకం ద్వారా. వావ్. అంటే దీంట్లో రొమాన్స్ ఉంది, కార్పొరేట్ లైఫ్ ఉంది, అలాగే ఒక మర్డర్ మిస్టరీ కూడా దీంట్లో పెట్టాం అనమాట. ఓకే. సో అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు ఒక మర్డర్ జరిగితే కనుక దాంట్లో అనుకోకుండా ఈ ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఇరుక్కుపోతే కనుక ఆమె బయటకు తీసుకురావడానికి వీళ్ళు పడే కష్టాలు, ఆమె ఎలా బయటకు తీసుకొచ్చారు, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఆమె బయట తీసుకురావడానికి ఎలా వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్ కానీ వీళ్ళు ఒక పట్టు ఎలా సాధించారు, అంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోనప్పుడు కూడా ఒక ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పారు దీని ద్వారా. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోకుండా దాన్ని మళ్ళీ నిలబడి ఎలా ఓవర్కమ్ అయ్యారు కూడా చెప్పారనమాట. వాహ్. బుక్ పేరు మళ్ళీ చెప్పండి సార్. ఇంటూ ది ఆఫీస్ ఆఫ్ మిస్టర్ క్యాంబెల్. ఇంటూ ద ఆఫీస్ ఆఫ్ మిస్టర్ క్యాంబెల్. సో ఈ పుస్తకం మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటన్నిటిలో కూడా తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్గా కూడా ఈ బుక్ అవైలబుల్గా ఉంది. అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా ఆ ఒక అమెజాన్ ప్లాట్ఫామ్లో, అంటే ఇండియన్ amazon.in అంటే ఇండియా దీంట్లో వస్తుంది. అలాగే వేరే కంట్రీస్లో కూడా వాళ్ళ కంట్రీస్లో amazon.com అంటే వేరే కంట్రీస్లో కూడా యాక్సెస్ ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసి ఈ బుక్ని పర్చేస్ చేసుకోవచ్చు. వావ్. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు బుక్ గురించి? ఇంకా అసలు దీంట్లో యువతకి ఏంటి లర్నింగ్స్ సార్? యువతకి లర్నింగ్స్ అంటే ఒకటే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క లక్ష్యాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు పెట్టుకోవాల్సిందే. అంటే నేను ఈ పుస్తకం రాయాలనేసి ఎప్పుడు ఇది ఒక చిన్ననాటి కళ. 15 సంవత్సరాల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ఒక పుస్తక రూపంలో, ఒక కథ రూపంలో రాసి, నా ఒక ఆలోచనలన్నీ ఒక కథ రూపంలో రాసి ఒక పుస్తకం రూపంలో తీయడానికి కనీసం 15 సంవత్సరాలు పట్టింది. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చిన్న కథలు రాస్తూ ఉండేవాడిని. నాకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చాయి స్కూల్ టైం నుంచి. సో అవన్నీ కూడా ఇవాళ ఒక రచయిత కింద అవడానికి ఒక మార్గదర్శకం కింద అయిందనమాట. చిన్ననాటి నుండి ఉన్న టాలెంట్ని దాన్ని మీరు ఇంత కార్పొరేట్ లైఫ్లో ఉండి ఒక పిరమిడ్ మాస్టర్గా ధ్యాన సాధన ప్రారంభించి, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్గా ఒకవైపు ప్రొఫెషన్తో ఉంటూ, ఫ్యామిలీతో ఉంటూ, దీనికి టైం కేటాయించి మీ ఇంటర్నల్ టాలెంట్కి మీరు ఒక రెక్కలు ఇచ్చారనమాట. ఎలా, హౌ డు యూ మేనేజ్ టైం సార్? అంటే ఎప్పుడైతే మీకు ఆ చేసే వర్క్ పట్టి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా మీరు కేటాయించేస్తారు టైం. ఇప్పుడు నేను అంటే ఆఫీస్ నుంచి ఇక్కడ వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత టైం దొరికిన వెంటనే ఆ దొరికే 1-2 అవర్స్ను ఫుల్గా యూటిలైజ్ చేస్తాను. ఓకే. ఫుల్గా యూటిలైజ్ చేసి అంటే ఏమైతే రాద్దాం అనుకుంటున్నానో అప్పుడు ఆ టైంలో రాసేసుకుని పడుకుంటాం. ఒకసారి అయితే కనుక 1 గంట 2 కూడా అయిపోయింది. ఆ థాట్ థింకింగ్ ప్యాటర్న్, ఆ ఫ్లో అన్నది వచ్చినప్పుడే మనం స్పందించి తొందరగా రాసుకోగలగాలి. రాసుకుని దాన్ని ఒక ఫ్రేమ్ వర్క్ కింద చేసుకుని దాన్ని ఒక షేప్ ఇచ్చి ఫైనల్గా మనం రిలీజ్ చేయగలగాలి. రైట్. ఇప్పుడు మీ ఈ రచనలో మీకు మెడిటేషను, మీరు చేసే స్పిరిచువల్ సాధనలు, స్పిరిచువల్గా మీరు చేసే సేవలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఈ క్రియేటివిటీని బయటికి తీసుకురావడంలో? అంటే క్రియేటివిటీలో అంటే మనకి చాలా మందికి క్రియేటివిటీ ఉంటుంది, కానీ దాన్ని బయట తీసుకురావడానికి మీకు ఆ ధైర్యం కానీ
ఆ ఫోకస్ కానీ లేకపోతే ఆ ఐడియాలజీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ మూడు తోడుపడితేనే ఆ లోపల ఎక్కడో మెల్లమెల్లలాడుతున్న ఆ ఒక ఐడియా బయట కార్యరూపం అది ధారణ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీరు ఏం కావాలి, ఏం అక్కర్లేదు, ఏం మనం సాధించాలనుకుంటున్నాం, ఇవన్నీ అన్నది చాలా క్లియర్ పిక్చర్ మీకు బాగా తెలుస్తుంది అనమాట. మనం ఏ డైరెక్షన్లో వెళ్తే మనకి మంచి జరుగుతుంది, లేకపోతే మనం మనని అభివృద్ధి చేసుకోవడానికి ఏమేమి చేయొచ్చు అన్నది ఆ ఐడియాలజీ కానీ ఆ థింకింగ్ ప్యాటర్న్ కూడా బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఇది రాయాలన్నది నేను 15 సంవత్సరాల నుంచి తపన ఉంది, కానీ త్రూ రెగ్యులర్ అంటే ప్రతి ఆట నేను రాసుకునేవాడిని డైరీలో. ఏంటి, నేను ఒక పుస్తకం రాయాలని ఇయర్ గోల్స్ లో రాసుకునేవాడిని. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లో ప్రతి సంవత్సరం రాసేవాడిని. దాని తగ్గట్టుగా కూడా నేను ఒక ఐడియాస్ అనుకుంటూ ఉండేవాడిని. అంటే ఇదొక ఐడియా ఉంటుంది, ఇదొక ఐడియా ఉంటుంది. సో క్యారెక్టర్ బిల్డింగ్ కొన్ని ఒక సంవత్సరంలో జరుగుండొచ్చు, ఇంకో బిల్డింగ్ లో సరే ఈ క్యారెక్టర్కి ఎలా లింక్ చేయాలి, దాని తర్వాత దీంట్లో సస్పెన్స్ కూడా పెడితే బాగుంటుంది కదా అనేసి పెట్టి ఇవన్నీ చేసి కార్యరూపాంతరం దాల్చడానికి ఇంత టైం పట్టింది అనమాట. వావ్, ఎన్ని డేస్ పట్టింది ఆ బుక్ రాయడానికి? అంటే ఈ స్టోరీ డిజైన్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 months పట్టింది. సో అది ఎప్పుడైతే ఒక ఐడియా వచ్చేసిందో, పిక్చర్ వచ్చేసిందో, అంటే ఓవరాల్ పిక్చర్ వచ్చేసిందో, దీన్ని వెంటనే మనం టైప్ చేసేసి వెంటనే పబ్లిషర్కి పబ్లిష్ చేయించడానికి పంపించేస్తాను అనమాట. దాని తర్వాత వాళ్ళే మళ్ళీ 2-3 times వాళ్ళు ఎడిటింగ్ అది చేసి నాకు పంపించారు. ఎవరు పబ్లిషర్స్? పబ్లిషర్ నోషన్ ప్రెస్. యా, వాళ్ళు ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ అనమాట. వాళ్ళకి సింగపూర్, ఈజిప్ట్, తర్వాత యుఎస్ అక్కడ కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వీళ్ళతో కనెక్ట్ అవుతే కనుక ఇంటర్నేషనల్ గా కూడా మన ఎక్స్పోజర్ ఉన్నట్టే లెక్క. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ యుఏఈ ఇంటర్నేషనల్ గా ఎన్నో కార్పొరేట్ ఆర్గనైజేషన్ లో చేశారు కాబట్టి, అవన్నీ కలగలిపి రాశారు కాబట్టి, మీరు మీ ఇంటర్నల్ గోల్ కి మీరు అంటే ఎవ్రీ ఇయర్ రిజల్యూషన్ లో రాసుకున్నారు. ఈ ఏ మధ్యన ఎప్పుడు ఇది రిలీజ్ అయింది? ఈ మధ్యన ఒక జస్ట్ 2 months అయిందండి. 2 months 4 అంటే 15 years బ్యాక్ నుంచి ఉన్న కళ ప్రతి ఇయర్ రాసుకున్నారు. 4-5 months బ్యాకే కథ రెడీ చేసుకున్నారు. ఒక 6 months లో బుక్ రెడీ అయిపోయిందా? ఒక పుస్తకం రాయాలి అంటే ప్రతి ఒక్కరికి కళ ఉంటది. ఈనాటి యువతకి క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పుస్తకం రాయాలంటే ముందు తర్వాత, ప్రీ, పోస్ట్, బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్, ఏంటి సార్ స్టెప్స్? అంటే చాలా మందికి నేను చెప్పినట్టుగా ఇన్స్పిరేషన్ ఉంటుంది, అంటే ఇది చేద్దామని, కొంతమంది మ్యూజిక్ నేర్చుకుందాం, ఎన్నో ఉంటాయి. కానీ వాటిని కార్యరూపం దాల్చాలంటే కనుక ఖచ్చితంగా మీరు రాయాలి. రోజు ఒకనక్కడ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం ఏంటి కనుక ఎప్పుడైతే కనుక రాయడం మొదలు పెడతామో అది కార్యరూపం దాల్స్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో మీరు మైండ్, సోల్ అన్ని కనెక్టెడ్ ఉంటాయి. మీరు ఈ రాసే ఆ ఒక డైరీ కానీ ఆ గోల్స్ రాసినప్పుడు మీ బాడీ, మైండ్, సోల్ కనెక్టెడ్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే రాస్తారో అది చెయ్యాలి అనే తపన ఉంటుంది అనమాట. ఆ తపనే మిమ్మల్ని చేయిస్తుంది. అంటే రిటర్న్ గోల్స్ లక్ష్యాలు రాసుకున్నప్పుడే సాధించగలుగుతాం. అన్రిటర్న్ గోల్ ఈజ్ ఎ విష్ అంతే, ఒక ఆకాంక్ష లాగా చాలా అనుకుంటాం కానీ చేయలేకపోతాం. కానీ ఇప్పుడు రాస్తాం అంటే దాన్ని అంటే నువ్వు రాస్తున్నావు అంటే ఏంటి, నువ్వు ఆ లక్ష్యం పట్టి చాలా సీరియస్ ఉన్నావు అంటే 50% గోల్ మీరు అచీవ్ చేసేసినట్టే. ఇప్పుడు ఇంతకాలం నుంచి నేను రాస్తున్నాను కాబట్టి, అంటే నేను చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి చేయగలిగాను. ప్రతి ఇయర్ కాకపోతే ఇంకా వదిలేద్దాం అనుకోలేదు. ప్రతి ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసేవాడు. ఎవ్రీ ఇయర్ ఈ గోల్ అయిపోలే, ఇది రాయాలి ఈ ఇయర్. సో లక్ష్యాన్ని పట్టుకొని అయ్యే వరకు అది రిజల్యూషన్ లో పెట్టాలి. మీ నుంచి నేర్చుకున్నది అది. ఎంత బిజీగా ఉన్నా దొరికిన ఆ 1 hour అయినా మనకు నచ్చిన పని మీద కూర్చోవాలి. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్ సార్. అంటే యువతకి మీరు ఇచ్చే మెసేజ్? యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే కనుక మీరు ఏమైతే సాధిద్దాం అనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించవచ్చు. కానీ మీరు ఫోకస్గా ఉన్నప్పుడు, దాని పట్ల మీరు కృషి పెట్టినప్పుడు, దాని పట్ల మీ ఎనర్జీ పెట్టినప్పుడు, ఇప్పుడు మీరు ఆ ఫిలిమ్స్ ఏమైనా చూడాలనుకుంటే కనుక పొద్దునే లేస్తారు కదా, లేచి 4 గంటలకే లేచి ఫేవరెట్ హీరో మూవీకి 4:30 షోకి కూడా వెళ్ళడం రెడీ అయిపోతారు. అండ్ రాత్రి 1:30 షోకి కూడా వెళ్ళడానికి రెడీ అయ్యే యువత మీకోసం మీరు టైం పెట్టండి అని నేర్పిస్తున్నారు ఇప్పుడు మీరు. అలాగే ఎప్పుడైతే మనం టైం కేటాయించుకుంటాం అంటే మీకు ఇష్టమైన పని చేసినప్పుడు మీకు అలసట అనిపించదు. ఇప్పుడు నాకు ఇది రాయడం అనేది నాకు ఇష్టమైన పని అంచేతే నేను ఆఫీస్ వర్క్ చేసుకొచ్చి 1 గంట, 1.5 గంటన్నర నాకు ట్రావెలింగ్ పట్టేస్తుంది. ట్రావెలింగ్ చేసి వచ్చిన తర్వాత కూడా
కూడా నేను ఒక గంట కేటాయించి రాసుకోగలిగానంటే అది నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది చేయాలని నాకు తపన ఉంది. కాబట్టి ఎంత కష్టాలు వచ్చినా, ఎంత ఇది ఉన్నా కానీ, ఎంత అలసిపోయినా సరే ఆ 2 hours ని ఖచ్చితంగా కేటాయించేవాడు. సో దీనికోసం వేరేటి కాంప్రమైజ్ చేయాల, వేరే మీ ఫ్యామిలీ బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటూనే రాశారు. ఎస్, వాహ్, అల్టిమేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని పుస్తకాలు రాస్తున్నారా, రాశారా? ఇంకో 2 పుస్తకాలు కూడా రాశాను. అంటే కార్పొరేట్ లైఫ్ మీద ఇంకోటి రాశాను, కార్పొరేట్ లవ్ బర్డ్స్ అనేసి. అది కూడా వేరియస్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ గురించి రాశాను. వేరియస్ బిజినెస్ హౌసెస్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ బిజినెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళల్లో ఉండే యూత్ వాళ్ళందరూ కూడా మరి ఎలా ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి, లెగసీకి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు అక్కడ కూడా దాంట్లో కొంచెం రొమాంటిక్ యాంగిల్ ఉంది. తర్వాత కొంతమంది వ్యక్తులు అంటే డ్యూయల్ లైఫ్ జీవిద్దాం అనుకుంటారు, అంటే సిటీలో ఒక లైఫ్ జీవిద్దాం అనుకుంటారు, మళ్ళీ ఒక చిన్న పల్లెటూరులో వేరే లైఫ్ జీవిద్దాం అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి ఒక కోణం నుంచి కూడా ఆ పుస్తకంలో చెప్పాలి. అది దాని గురించి కూడా నెక్స్ట్ తెలుసుకుందాం. ఇంకోటి ఏంటి? అలాగే మిస్టర్ 3 మేనియాక్స్ అనేది అది ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో దాంట్లో కూడా ఒక మహిళ ఒక అగ్రపీఠం వేయడం జరిగింది. ఆ మహిళ ఆమెకు వచ్చే సిచ్యువేషన్లో ఎలా దాని తగ్గట్టుగా ఆమె జీవితాన్ని ఎలా మంచుకుంది, ఎలా ముందుకు సాగింది, దక్షత అన్నది ఎలా సాధించింది అన్నది. మహిళ అంటే అబలా కాదు, మహిళ అంటే కనుక ఒక ఎనర్జీ, ఒక శక్తి అన్నది ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది. వాహ్, అల్టిమేట్ సార్. అంటే ఒక సైకో థెరపీని ఇస్తున్నారు మీరు పుస్తకాల ద్వారా, రైట్? సో ఫ్యూచర్లో ఏం రాయబోతున్నారు? ఫ్యూచర్లో అంటే అన్ని రకాల జనర్స్ని అంటే రోమాన్స్ ఒక జనర్ అవుతుంది, సస్పెన్స్ ఒక జనర్ అవుతాయి. అలాగే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ పైన కూడా ఒక పుస్తకం రాస్తున్నాను. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ పైన, లీడర్షిప్ లేకపోతే మేనేజ్మెంట్ పైన, దానిపైన కూడా ఒక పుస్తకం రాస్తున్నాను. ఎలా కుదిరితే కనుక అన్ని రకాల జనర్స్ ని కూడా న్యాయం చేద్దాం అనేసి ఫ్యూచర్ లో అనుకుంటున్నాను. నైస్, వండర్ఫుల్ సార్. శ్రీకాంత్ జీ, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ధ్యాన యువ. ఒక యువత చిన్ననాటి రోజుల నుండి ఉన్న కళని నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కసారి ఆ కళ నెరవేరక జాబ్ చేయాల్సి వస్తుంది, మ్యారిటల్ లైఫ్లో ఉండాల్సి వస్తుంది, కుటుంబం కోసం ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. అయినా సరే తన వర్క్ చేసుకుంటూ వీలైనంత ఎక్కువగా కార్పొరేట్ లైఫ్ లీడ్ చేస్తూ, ఇండియాలోనే కాదు యుఏఈలో తన జాబ్ చేస్తూ, కంపెనీకి సపోర్టర్గా ఉంటూ, వివిధ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసి, అంటే ఒక యువకుడిగానే తన జర్నీ ప్రారంభించారు శ్రీకాంత్ గారు. అండ్ యువకుడుగానే ధ్యాన సాధన కూడా ప్రారంభించారు. ధ్యానము, ఆధ్యాత్మికత, శాకాహారం తీసుకోవడం వల్ల క్రియేటివిటీ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేదే శ్రీకాంత్ గారి జర్నీ. మేము చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం వారి జర్నీని. కానీ ఇప్పుడు ఎన్నో రోజుల కళని కూడా నెరవేర్చుకున్నారు. మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీకు ఏది లోపల సాధించాలనున్నా, ప్రస్తుతం మీరు ఏది చేస్తున్నా, దానితో పాటు ప్రతిరోజు మీరు అనుకున్న కళ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే 4 నెలల నుండి 6 నెలలు మీరు ఆ పని మీద కేటాయిస్తే మీరు అనుకున్నది సాధించవచ్చు. మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటారు, మ్యూజిక్ ప్లే చేయాలనుకుంటారు, ఏదైనా సరే మీరు చదువుతూ ఉండండి, జాబ్ చేస్తూ ఉండండి, దాని పక్కన అది మీరు ప్రొఫెషన్గా ఉంది. మీ హాబీని ఒక ప్యాషన్గా మార్చుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటారో చూస్తున్నాం మనం. వారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ కోర్సుని కూడా కంప్లీట్ చేశారు. ఇటు థెరపీని అందిస్తూ, ఇటు మెడిటేటర్గా ధ్యానం చేస్తూ, ధ్యానం క్లాసులు చెప్తూ, ఇటు ఆఫీస్లో వర్క్ చేస్తూ, ఫ్యామిలీని చూస్తూ, వారి కళను కూడా ఎక్కడ తొక్కిపెట్టల. సో డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అని కలాంజీ చెప్పిన కళలు కన్నప్పుడు, లక్ష్యాలుగా మార్చుకున్నప్పుడు ఎప్పటికైనా సాధించి తీరతాము అని శ్రీకాంత్ గారి ద్వారా తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి ఒకరికి సాధ్యమైతే అందరికీ సాధ్యమే. బ్రెయిన్ అందరికీ ఒకరే. శ్రీకాంత్ గారికి సాధ్యమైతే మీకు నాకు అందరికీ సాధ్యమే. కాబట్టి ఇది చూస్తున్న యువత మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ ఏ కళగా అంటున్నారు, దానికి ఎంత టైంని కేటాయించాలనుకుంటున్నారు, కావాలంటే మీరు క్వశ్చన్స్ కూడా అడగండి కామెంట్ బాక్స్లో, వారే మీకు ఆన్సర్స్ ఇస్తారు. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం, ఇలాంటి అద్భుతమైన లైఫ్ జర్నీని తెలుసుకుందాం. మీలో ఈ ప్రోగ్రాం చేస్తున్న వారు ఎవరైనా మీ లైఫ్ జర్నీని చెప్పాలనుకున్నా,
యువతకు నా దగ్గర చెప్పడానికి ఈ టాపిక్ ఉంది అని అనుకున్న మీరు మా నంబర్కి కాంటాక్ట్ చేయండి, పిఎంసికి. తప్పనిసరిగా మీరు వచ్చి మీ జ్ఞానం అందించే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.